ఎవరి కోసం గవర్నమెంట్ భూములు? రేపు ఫ్యూచర్లో హిందువులు లేకుంటే ప్లాట్ తీయాలన్నా కానీ ఈ రోజు నాకు జడ్చలలో ఏదన్నా మంచి స్కూల్ కానీ కాలేజ్ తేవాలంటేనే భూములు లేవు. అట్లా పరిస్థితి ఉంది ఈరోజు. దాదాపు భూదాన్ భూములంతా కథం చేసేస్తున్నారు. మీరు ఇంతకుముందు అడిగినారు కదా ఏం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి ఎంఆర్ఓ వాళ్ళు రిపోర్ట్ రాస్తున్నారు. జడ్చల్ల నుంచి మేమ్నూర్ పోయే హైవేల మధ్యలో కూడా 50 ఎకరాల భూమి కొట్టేస్తారు. దాన్ని కూడా ఎంక్వైరీ పెట్టి అన్ని రాస్తున్నారు, రిపోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. కలెక్టర్ యాక్షన్ తీసుకుంటారు దానిపైన. ఓకే, నాకు ఈ సందర్భంగా ఒక అంశం గుర్తుకొస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, మైనింగ్ డాన్, ఓబులాపురం మైనింగ్ డాన్. ఆయన కేసులు వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఈడీ అధికారులు అంతా కూడా సోదాలు చేసినప్పుడు బంగారు ఊయల, బంగారు వాష్ బేసిన్, బంగారు ప్లేట్లు అన్ని బంగారమే అనమాట, ఆల్ బంగారం అనమాట. ఆయన అంతా ఏంటి అసలు గాలి జనార్దన్ రెడ్డి గారు అని. ఆయన మైనింగ్ డాన్ కాబట్టి, మైనింగ్ కింగ్ కాబట్టి అంటే ప్రతిదీ బంగారమే అన్నమాట. అయితే ఆయన వర్షన్ పక్కన పెడితే అది అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారు వైరల్ అవుతున్నారు. ఇంట్లో వెండి ఊయల, వెండి ఫర్నిచరు ఇదంతా ఉంది అనేది. ఆయన మైనింగ్లో సంపాదించారు, బంగారం పెట్టుకున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు వేట్లో సంపాదించి మొత్తం వెండితో తయారు చేసేసారని, వెండి ఊయల, వెండి ఫర్నిచర్ అంతా. వెండి అంటే మొత్తం అది సాలిడ్ వెండి కాదు, అది చెక్క పైన ప్లేట్. అది ఓకే, ఇది దాదాపు 2016లో కొన్నా నేను. 2016లో ఉదయపూర్ నుంచి, అది కూడా నా అకౌంట్ నుండే ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కున్న ఫర్నిచర్ అది. ఆ రోజు వెండి ధర 25,000 నుంచి 30,000 రూపాయలు. మా అంటే వెండికి దానికి 3 నుంచి 4 లక్షలు ఖర్చు అయి ఉంటుంది. ప్లేటే తక్కిందంతా సాలిడ్ వుడ్. అది చూసి ఇంకోటి, ఆ ఇల్లు 180 ఏళ్ళ పాత ఇల్లు. అది ఆ ఇల్లు అంటే మాకు ఒక సంస్థానం నుంచి వచ్చినాయి కట్టుకుని అంత మాత్రం మాకుండయా? ఇంట్లో ఫర్నిచర్ అని ఉండదా? కామెంట్స్ వచ్చాయి మీ వాళ్ళ కొంతమంది చేసుకొని వాళ్ళకి తెలియక కదా హూ ఇస్ అనిరుద్ధ్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ అని తెలియని మాట్లాడతారు. అదే ఆ వీడియో నేను కొన్ని చూసాను. పాపం మా కాన్స్టిట్యూన్సీ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాంట్లో మెసేజ్లు పెట్టినారు. అది 2016 నుంచి అప్పటి నుంచి ఉన్నాయి, మేము వాళ్ళ ఇంటికి పోతే కూడా ఉన్నది ఎమ్మెల్యే అయినాక సంపాదించింది కాదు. వాళ్ళ ఇల్లే ఒక పెద్ద కోటలాగా ఉంటది, పాతది ఇల్లు. ఆ ఇంట్లో గవి కూడా ఉండకుండా ఇంకేంది? అది కూడా మా అంటే ఈ రోజు మా అంటే దాని వాల్యుయేషన్ 15 lakhs ఉండొచ్చు. దానికి కోట్లు అని మాట్లాడితే నాకు అర్థమైతే లేదు దాని గురించి. ఇంకోటి, నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన, దానికి బిల్ కూడా ఉంది. అది ఎక్కడి నుంచి కొన్నాను. సరే ఏదో వైరల్ అవుతుంది కానీ అని ఇష్టం ఏది పెట్టుకొని ఇంకేం చేస్తాం, మనమేం అనలేం కదా. కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుసు కదా, నా ఊర్లో ఉన్న రంగారెడ్డి ఉన్న మా ఊర్లో ఉన్న ప్రజలకు కూడా తెలుసు కదా ఏందనేది. ఆ ఇల్లు చూస్తే అర్థమైతలేదా? అది ఇంకా చిన్న ఇల్లు, అది ఏది అంటే కన్స్ట్రక్షన్ స్మాల్ హౌస్. అది మున్సిపల్ కాలనీలో నిజాము మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కి ఇచ్చిన ఇల్లు 150 రూమ్ల ఇల్లు. అది 150 రూమ్లు, 5 ఎకరాలు. నేను పుట్టింది అక్కడనే, ఆ ఇంట్లోనే. దాని తర్వాత మా తాత వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ 5 మంది అందరు పంచుకొని ఒక్కొక్క ఎకరా వచ్చింది అందరికి. నిజాం రాజు కింద ఉండేవారు మీ తాత? ఐజీ ఉండే పోలీసులో, వాళ్ళందరు బ్రదర్స్ అంతా పోలీసులోనే ఉండే. నిజాం ఇస్తే ఆ ఇల్లు ఆయన ఇచ్చిండు మాకు, 150 రూమ్ల ఇల్లు. అది 5 ఎకరాల భూమిలో ఉంటది. అది మళ్ళీ ఆ ఇల్లు చూస్తే ఇంకా షాక్ అయిపోతారేమో. ఆ ఇల్లు పడిపోయింది, ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ ఉంది, శ్రీరామ్ అపార్ట్మెంట్స్ ఉంది. అప్పుడు అపార్ట్మెంట్స్ ఇస్తే 83లో కన్స్ట్రక్షన్స్కి ఇస్తే మా షేర్కి ఒక ఫ్లాట్ వచ్చింది. ఆ ఫ్లాట్ అమ్మితే ఈ రోజు నాకు తెలిసి 16 లక్షలు వస్తుంది చిన్న ఫ్లాట్. అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ వాల్యూ ఎక్కువ ఉండే, ల్యాండ్ వాల్యూ తక్కువ ఉండే. ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు సో అట్లా వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మీరు అడగాలి, నీ దగ్గర ఏం లేవా, గింతే ఉందా అని అనాలి. తాతల నుంచి ఏం రా, మాకు వచ్చింది అంతే. మాకు అంతే. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించినారు జడ్చర్ల నియోజకవర్గంలో, వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక 2-3 తరాలు తినేంత సంపాదించేస్తారు కదా. మీ తరానికన్నా మీరు సంపాదించారు? ఏమీ లేని వాళ్ళు ఒక పాలిటిక్స్కి వస్తే ఒక బిజినెస్ లాగా, అంటే 10 రూపాయలు పెట్టినమా 20 రూపాయలు సంపాదిస్తామా అనేటోళ్ళు ఇట్లా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్న కొంతమంది 100,000 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా భోంచేయడం మాత్రం మానేయలేదు కదా. అంటే నోట్లను భోంచేస్తున్నారు, నోట్ల కట్టలను భోంచేస్తున్నారు. ప్రూఫ్స్ ఉంటే చెప్పండి, నేనే ఎంక్వైరీ పెట్టిస్తా. ప్రూఫ్స్ అన్ని అందరికి తెలిసినటివే, మళ్ళా మేము అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కసారి ఏమో ప్రూఫ్ ఉందంటే చెప్పండి, నేనే లెటర్ పెట్టి ఈడికి పెట్టించి రెడీ చేపిస్తా. ఎమ్మెల్యేలో నేను పర్సనల్ గా మీకు చెప్పండి, చేస్తాను. నాకు తెలిసి నేను చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అందరు ఉన్నారు కదా,
ఒక్కరు కూడా అవినీతి జోలికే పోతలేరు. నాకు తెలుసు. మంత్రివర్గంలో ఉండే వాళ్ళు కూడా పోవడం లేదా? నేను మంత్రుల గురించి మాట్లాడాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గురించి. మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడిన ఎమ్మెల్యేస్ గురించి అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండేటోళ్ళందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీలో 5 సార్ 6 సార్ నిలబడ్డోళ్ళు అపోజిషన్ లో ఉండి కూడా వాళ్ళు వేరే పార్టీలకు ఎప్పుడు అప్పుడు టీఆర్ఎస్ అందరు పిలిచిన ఎవరు పోలేదు ఎందుకు? అదే అవినీతి పైసలు సంపాదించి కూడా అందరూ అటే వెళ్ళిపోతుండే. అట్లా ఏమీ లేదు, అవినీతి అనేదే లేదు అక్కడ. మా పార్టీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే గురించి చెప్పిన కదా, ఎమ్మెల్యే గురించి చెప్తున్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలా సిన్సియర్గా ఉన్నారు. అందరికి ఏమున్నారు, మేము నెక్స్ట్ టైం గెలవాలి, వర్క్స్ చేసుకోవాలి, మేము ఫండ్స్ తెచ్చుకోవాలనేదే వాళ్ళ మైండ్ ఉన్నది తప్ప వేరేది మాత్రం మైండ్ అనే లేదు అని చెప్తున్నాను. అవినీతి అనేదే లేదు. ఆ విషయం గురించి మనం మాట్లాడదాం, మళ్ళీ ఇంటర్వ్యూలో కొనసాగింపులో మాట్లాడదాము. ఇప్పుడు వనపర్తి సంస్థాన వారసులు అంటే రావ్ అని ఉంటుంది కదా వాళ్ళకు, మీరు రెడ్డి గారు. రావ్ అంటే చాలా మంది వెలమాని క్లెయిమ్ చేస్తుంటారు కదా, అది ఏంటి ఆ లింక్ ఏంటి అసలు? అది అప్పుడు ఏమైందంటే నిజాం టెరిటరీ కింద ఎవరైతే ఉన్నారో అప్పుడు వనపర్తి సపరేట్ ఉండే. దాని తర్వాత విలీనం అయిపోయిన తర్వాత ఏమనంటే నిజాము ఎవరికైతే కింగ్ స్టేటస్ ఇస్తారు అంటే రాజు స్టేటస్ ఇస్తారో అది రావుగా బిరుదు ఇచ్చేది. ఓకే ఓకే ఓకే. సో ఓన్లీ ఫస్ట్ ఎవరైతే కింగ్ అవుతారో ఫ్యామిలీలో వాళ్ళు రావు అని అయిపోతారు. మళ్ళీ సెకండ్ బ్రదర్ రెడ్డి అని ఉంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఆ బిరుదు వస్తేనే రావు అవుతారు. ఓకే ఓకే. అదొక బిరుదు అన్నట్టు. స్టేట్ రాలేదు ఆ బిరుదు మాకు రెడ్డి. మేము అంటే మేము మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి జాగీర్దార్ అనే బిరుదు వచ్చింది. దాని తర్వాత రాజా బహదూర్ అని ఉంటది. సో అట్లా స్టెప్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. మొత్తం మీద రాజ కుటుంబం అనుకోవచ్చు, జమీందార్ కుటుంబం అనుకోవచ్చు, ఏదైనా అటు నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేస్తున్నారు. ఎలక్షన్స్కి ముందు మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు జడ్చర్లలో. టూలెట్ బోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈ పోలేపల్లి దగ్గర సెజ్జు ఎక్కువ ఉంది కదా, అక్కడ ఉండే అక్కడ ఫార్మాస్యూటికల్స్ అంతా పనిచేసే వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళంతా కూడా అక్కడ పనిచేసి మహబూబ్ నగర్ వెళ్ళిపోయి అక్కడ కాపురాలు ఉంటున్నారు. జడ్చర్ల మాత్రం బోసిపోతుంది, టూలెట్ బోర్డులు ఎక్కువగా ఉంటున్నాయి, టూలెట్ బోర్డులు లేకుండా చేస్తాను నేను గెలిచిన తర్వాత అనేసి ప్రతి టూలెట్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అనమాట. ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు. మరి ఏమైంది ఈరోజు అంటే, నేను బస్సులను పోలేపల్లి నుంచి వచ్చే సెజ్జు నుంచి వచ్చే బస్సులను ఒక్కదాంట్లో మహబూబ్ నగర్ వెళ్ళనివ్వను, జడ్చర్లకి ఆపేస్తాను అని కూడా చెప్పారు ఆ రోజు. మరి ఆపారా? టూలెట్ బోర్డు లేకుండా చేశారా? అప్పుడు బస్సెస్ జడ్చర్లకు రాకపోయేది, మహబూబ్నగర్కే పోయేది. అవును. ఇప్పుడు బస్సెస్ జడ్చర్లకు వచ్చిన తర్వాత మహబూబ్నగర్ పోతున్నాయి. మరి ఇప్పుడు కాపురం ఉంటున్నారా? ఉంటున్నారు. మాక్సిమం టూలెట్ బోర్డ్స్ నాకు తెలిసి నేను చెప్పిన తర్వాత 90% టూలెట్ బోర్డ్స్ తీసేస్తారు. ఓకే. సో ఉన్నారు కొన్ని రూమ్స్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా టూలెట్ బోర్డ్స్ ఉంటాయి. అంటే 100% తీయలేమని అనలేము, కానీ ఆ రోజు అన్న మాట మీద నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు బస్సెస్ రానియకపోయేది. పోలేపల్లి ఎస్సీజెడ్ నుంచి డైరెక్ట్ వాళ్ళు ఎటు మహబూబ్నగర్కి వెళ్ళిపోయేది. పుట్టి జడ్చర్ల మెయిన్ రోడ్ కాడ ఆపేది, లోపలికి రాకపోయేది. ఈ రోజు అన్ని బస్సెస్ లోపలికి వస్తున్నాయి, అందరు ఇక్కడ ఉంటున్నారు. అక్కడ ఉండేటోళ్ళు కొంతమంది అక్కడనే ఉన్నారు. మళ్ళీ షిఫ్టింగ్ కొంతమంది ఎట్లుంటే ఒకసారి అక్కడ ఉండింది అన్నట్టు ఒక ప్లేస్ మళ్ళీ షిఫ్ట్ కావాలంటే చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు మాత్రము అట్లా పోయి మహబూబ్నగర్లో ఉండేటోళ్ళు మాత్రం నా దగ్గరికి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఎవరు వచ్చినా జడ్చర్లలో ఉంటున్నారు.